చంద్రమౌళి జ్వరం పూర్తిగా నయం కావడానికి వారం పట్టింది. తగ్గినట్టే తగ్గడం, రాత్రికి మళ్లీ వస్తూ ఉండడం, ఇలా అవస్థ పడ్డాడు. తనకి తండ్రిచ్చిన పాకెట్ మనీ అంతా అతని కిందే ఖర్చు చేసింది చందన. ఈ జ్వరం చందనని, మౌళికి మరింత సన్నిహితురాల్ని చేసింది. ఏమైనా సరే ఇతన్ని పెళ్లి చేసుకుని ఇతన్ని బాగా చదివించి రచయితగా మంచి మంచి రచనలు సాగించడానికి తగిన ఉత్తేజాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తూ ఇతన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని గట్టి నిర్ణయానికి వచ్చింది చందన. ఒకనాడు ఏదో మాటల సందర్భంలో అతని చరిత్రంతా విన్నాక అతనిపై మరింత జాలి, సానుభూతి కలిగింది. ఏమైనా సరే ఇతన్ని పెళ్లి చేసుకోవాలి అన్న నిర్ణయానికి ఇంకా తిరుగులేదు అనుకుంది. పరీక్షల హడావిడి తగ్గింది. అతని కథలు 1-2 పత్రికల్లో పడ్డం చూసి చంద్రమౌళి కంటే చందనే ఎక్కువ ఆనందించింది. తనొక మహారచయిత భారీగా ఊహించుకుని పొంగిపోయింది. మౌళి, నేను నా పుస్తకాలు, నోట్సులు ఇస్తాను, నువ్వు ప్రైవేటుగా BA పరీక్షకు వెళ్ళరాదా అని అడిగింది. పుస్తకాలు, నోట్సులు నువ్విచ్చినా పరీక్ష ఫీజు ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా నేనే కడతాను. వద్దు చందన, ఇప్పటికే నీకు నేను చాలా రుణపడున్నాను. ఆ రుణం కొంతైనా తీర్చగలిగితే తప్ప ఇంకొక పైసా నువ్వు నా కోసం ఖర్చు పెట్టినా నేను సహించను అన్నాడు చంద్రమౌళి ఖచ్చితంగా. ఆ మాటకు చందన మనసు చివుక్కుమంది. మౌళి, నువ్వు నన్ను ప్రేమించడం లేదా అని అడిగింది కళ్ళంబడి నీళ్లు కారుతుండగా. ఆ మాటకి విషాదంగా నవ్వాడు మౌళి. చందన, పేదవాడి కోపం పెదవికి చేటు, అలాగే పేదవాడి ప్రేమ కూడా. నాకెంత ప్రేమున్నా అది ఒక పరిధిలో ఉంటుందే తప్ప అది దాటి బయటికి రాదు. అలా వస్తే అనేకమైన అనర్థాలు సంభవిస్తాయే తప్ప ఎవరి జీవితాలు ఆనందప్రదం కావు. ఒకరి ఆనందంతోటి, విచారంతోటి మనకేమిటి మౌళి? మన ప్రేమ మనకి కావాలి, మన అనురాగం మనకి ముఖ్యం కదూ. అది పూర్తిగా స్వార్థం కిందకే వస్తుందని నా అభిప్రాయం చందన. నిన్ను కని, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని ధిక్కరించడం, అందున ఓ అనామకుణ్ణి ప్రేమించడం అంత మంచిదనిపించుకోదు. ఈ మాట విన్న ఎవరైనా నిన్ను చూసి నవ్వుతారు. నవ్వని నాకు లెక్కలేదు, పెంకితనంగా జవాబిచ్చింది చందన. కానీ నాకు అవన్నీ గెట్టవు. అంటే నీకు లోకం ముఖ్యంగాని నేను కాదన్నమాట. మనం ఉంటుంది ఈ లోకంలోనే, అలాంటప్పుడు దాన్ని లక్ష్య పెట్టకపోతే ఎలాగా? చందన మాట్లాడలేదు. చివరికి చందన చేసిన ప్రతిపాదన వీగిపోయింది. మౌళి చదువుకోవడానికి ఒప్పుకోలేదు. ఇంతనికి ఎందుకింత పట్టుదల అని అనుకుంది చందన విచారంగా. ఆ రోజు చందనొచ్చేసరికి మౌళి లేడు. ఎక్కడికి వెళ్ళాడబ్బా అని ఆశ్చర్యపోతూనే ఇంటికి వెళ్ళిపోయింది. ఆ మర్నాడు కూడా అంతే. ఇంకా విసిగి ఓ 1 రోజుల వరకు వెళ్లడం మానేసింది. ఆ తర్వాత ఒక ఆదివారం అనుకోకుండా కనిపించాడు. ఏమయ్యావు మౌళి అని అడిగింది. నాకు స్కూల్లో లెక్కల మాస్టర్గా పనిచ్చారు. ఆ ప్రైవేట్ స్కూల్కి నన్ను రికమెండ్ చేసింది శారదా కాలేజీ ప్రిన్సిపాల్ గారే అంటూ పర్సు తీసి నిన్న జీతం అందుకున్నాను. ఇదిగో ఆనాడు నా జ్వరంలో నువ్వు ఖర్చు పెట్టిన డబ్బు అంటూ 50 రూపాయలు తీసి ఆమె చేతికిచ్చేస్తుంటే బాధతో విలవిల్లాడింది చందన. ఇతను నిజంగా కఠిన చిత్తుడు. తన ప్రేమని ఇతను ఖాతరు చేయడం లేదు అనుకుంటూ 40 రూపాయలే మౌళి, నీ డబ్బు 10 రూపాయలు అదనంగా ఎందుకు నాకు అంటూ 40 తీసుకుని పర్సులో పెట్టుకుని మరేమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయింది. ఆమె కన్నిటినీ అతను చూశాడో లేదో కానీ వెళ్ళిపోయే ఆమెనే నిర్విణ్యుడై చూస్తూ చాలాసేపు అలాగే తలుపు పట్టుకుని నిలబడిపోయాడు. ఆమెకి బాగా కోపం వచ్చుంటుంది అని అనుకుంటూ ఆ పూటంతా భోజనం మానేసి దిగులుగా ఉండిపోయాడు. తను ఖర్చు పెట్టిన దానికి లెక్కబెట్టిస్తున్న చంద్రమౌళి తత్వానికి బాధపడుతున్న చందన కూడా ఆ రోజు భోజనం చేయలేదు. అతనికి పని కుదిరింది కనుక వెనకట్లాగా కాలేజీకి వస్తున్నప్పుడో వెళుతున్నప్పుడో పలకరించేందుకు అవకాశం లేదు. ఆదివారం తన తండ్రి ఇంట్లోనే ఉంటాడు కనుక బయట తిరగడానికి వీలుండదు అనుకుంది భారంగా. అదేదో సామెతలా తయారైంది చందన పరిస్థితి. మనసు వద్దన్న పనే చేస్తుంటుంది. ఎంత నిగ్రహించుకుందామని ప్రయత్నించినా చంద్రమౌళి పైన ప్రేమని మరల్చుకోలేకపోయింది చందన. అది కన్య హృదయంలోని ఔన్నత్యమో లేక భగవంతుడు స్త్రీకిచ్చిన శాపమో గాని ఎవరికి తన మనసు అర్పిస్తుందో అదంత త్వరగా మరల్చుకోవడం జరగదు. తన ప్రేమను చంద్రమౌళి పరీక్షిస్తున్నాడా అని బాధపడుతూ తనంటే ఎందుకు అతనికి అంత కక్ష అని వేదన చెందుతూ చివరికి ఆ బాధానల జ్వాలల మధ్య ఏమైనా సరే చంద్రమౌళిని తన వాడిగా చేసుకోవాలి అన్న పట్టుదల ఎక్కువగా నేరుగా అతన్ని అడగాలని అతని ఇంటికి దారి తీసింది. ఒకనాటి సంధ్య వేళలో మౌళి ఇంట్లోనే ఉన్నాడు. ఆమెని ఆప్యాయంగానే ఆహ్వానించాడు.
సెకండ్ ఇయర్ పరీక్షలు బాగా రాశావా అని అడిగాడు. దగ్గుతున్న అతన్ని చూసి, అదే మౌళి అలా ఉన్నావు అంది ఆదుర్దాగా చందన. సగానికి సగం తగ్గిపోయి అదే పనిగా దగ్గుతుండడం చూసి ఆందోళనగా, ఏం లేదులే చందన, ఒంట్లో అంతగా బాగాలేదు, నీ మాట చెప్పు అన్నాడు. బాగానే రాశానులే, ఎప్పటినుంచి దగ్గు? నెలపైనే అయింది. ఆ మాటకి బాధగా చూసింది చందన. నేనొస్తే నువ్వు ఉండవు, ఎన్నోసార్లు వచ్చి వెళ్ళిపోయాను, పోనీ ఒంట్లో బాగలేదని ఒక చిన్న లెటర్ రాయలేవా మౌళి? ఎందుకు? నువ్వు వస్తావు, కంగారు పడతావు, శ్రమ పడతావు. పెళ్లికాని అమ్మాయి ఒక యువకుడికి పరిచర్యలు చేస్తుంటే లోకం చూసి ఊరుకోదు, అనేకమైన నిందలు వేస్తుంది. ఆ నిందలతో నీ జీవితం కంటకారుతమవుతుంది అన్నాడు మెల్లగా. నా జీవితం కంటకారుతం కాకుండా నువ్వే కాపాడవచ్చు కదా మౌళి, మనం పెళ్లి చేసుకుందామా అంది చందన. ఆ మాట విని బాంబు పేలినట్టు అదిరిపడ్డాడు చంద్రమౌళి. చందన, ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? నాకేం సంధి ప్రకోపం లేదు. నీ అంతస్తేమిటి, నా అంతస్తేమిటి? మన పెళ్లికి మీ వాళ్ళు ఎంతమాత్రం హర్షించరు, అనవసరంగా మాట్లాడకు. వాళ్ళు ఒప్పుకోకపోతే కొంపలు అంటుకుపోవు మౌళి. నాకు విద్యుంది, ఇద్దరం కష్టపడదాం, చెరో ఉద్యోగం చేసుకుందాం. నేనసలు మా వాళ్ళు వద్దన్నా ఇక్కడికి వచ్చేద్దామని అనుకుంటున్నాను. ఆ మాటలకి హడలిపోయాడు మౌళి. వద్దు చందన, వద్దు. అలాంటి దుస్సాహసాలు చేసి పలానా వారే అమ్మాయి లేచిపోయిందనే అపఖ్యాతి నీ వాళ్ళకు అంటగట్టకు. వారెంత బాధపడతారో బాగా ఆలోచించు. కొన్ని రోజులు బాధపడినా ఆ తర్వాత వాళ్లే సర్దుకుంటారు. చివరికి ఇద్దరినీ ఆదరిస్తారు. అంతదాకా మనం ఏ విధంగానైనా బ్రతకలేమా? ఒకవేళ ఆదరించరని అనుకుందాం, నీ ప్రేమలో నేనన్నీ మరిచిపోతాను. నాలాంటి పేదవాడి ప్రేమ కోసం నువ్వు భోగభాగ్యాల్ని వదులుకోవడం శుద్ధ తెలివి తక్కువ. నువ్వుండే సొసైటీ వేరు, అది ధనవంతుల సొసైటీ. నేనుండే సొసైటీ వేరు, అది పేదవారి సొసైటీ. భిన్నమైన ఈ సమాజంలో మనం కలిసి కోఆపరేట్ చేయడం అనేది అసంభవం. నీ అచ్చట్లు ముచ్చట్లు తీర్చడానికి నాకు డబ్బెక్కడది? నువ్వు మీ నాన్నగారి దగ్గర నుంచి తీసుకునే పాకెట్ మనీలో సగం జీతం తెచ్చుకునే నా వల్ల నీకు సుఖం ఏం వనుగురుతుంది? అయితే మనిషికి డబ్బే ప్రధానమా? ప్రధానం కాకపోవచ్చు గాని డబ్బు లేనిదే ఏ పని జరగదు. ప్రేమ 10 కాలాల పాటు పచ్చగా వర్ధిల్లాలంటే ముఖ్య అవసరాలు తీర్చుకోవడానికైనా డబ్బు లేకపోతే ఏం వర్ధిల్లుతుంది? ఏసడింపులు, ఎడమొహాలు, పెడమొహాలు, వీటి మధ్య ప్రేమ అడుగంటి చివరికి అన్నంలా మాడి ఊరుకుంటుంది. అంతకంటే ఎవరి పరిధిలో వారు, ఎవరి కుటుంబాలతో వారు, ఎవరి పరిస్థితులతో వారు రాజీపడి సాగిపోవడమే హర్షదాయకం. మేడలో ఆఖరి అంతస్తులో ఉన్న నీకు, అట్టడుగున ఓ మూలుండే నాకు లంగరు కుదరదు. నా మాటలు బాగా ఆలోచించి నీ నిర్ణయం విత్డ్రా చేసుకో. నువ్వు ఈ మాటలు అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా 3 ఏళ్ల నుంచి చెబుతూనే ఉన్నావు, ఉక్రోషంగా అంది చందన. నేను ఎన్నిసార్లు అంటున్నా నువ్వు వినిపించుకున్నదెక్కడా? వినిపించుకోవడం అంటూ జరిగితే నువ్వే నా మాట వినాలి అంటాను. అంతస్తుల భేదాలు మరిచిపోయి కాసేపు మిగిలిన విషయాల గురించి చెప్పు. మిగిలిన విషయాలేమీ లేవు చందన. చందన గంధం శ్రీహరికి కావాలి గాని శ్మశానాలు పట్టుకు తిరిగే శంకరుడికెందుకు? చంద్రమౌళికి కాస్త విభూదుంటే చాలు, జంగందేవర భిక్షాటానికి సరిగ్గా సరిపోతుంది అంటూ విషాదంగా నవ్వాడు చంద్రమౌళి. నిన్ను నువ్వే తేలిక చేసుకుంటున్నావు. అది నిజమే. నా బ్రతుకెలాంటిదో నాకు తెలుసు, నీకు తెలీదు. ఇంకా తెలియడువంటూ వేరే ఏం లేదు మౌళి. ఓ 10 రోజుల్లో మనం పెళ్లి చేసుకుని తీరాల్సిందే. ఈ ఒంటరితనంతో చూసేవారెవరూ లేక సుస్థిలతో పొస్తులతో అల్లాడిపోతున్నావు. ఇంకా నిన్నిలా ఉండయను. నేనొచ్చి నిన్ను చక్కగా కాపాడుకుంటాను. నీకు నాపై గల అనురాగానికి నోటమాట రావడం లేదు చందన అంటూ తన పక్కనే కూర్చున్న ఆమెని తన బాహువులతో బంధించి 2 బొగ్గలు ముద్దు పెట్టుకున్నాడు చంద్రమౌళి. అతని గుండెల్లో ఎంత బడబానలం రగులుతుందో అతనికే తెలుసు. కోరి వచ్చిన అమాయక చందన ప్రేమకు పరవశించిపోతున్నా తన పేదరికం భయంకర రక్కసిలా చేతులు సాచి మీదకొస్తుంటే ఆ కరుకు హస్తాల మధ్య పువ్వులాంటి చందన నలిగి రాలిపోకూడదనే అతని తాపత్రయం ముందు అతని మమకారం నెట్టుకుపోయింది. ఇతనికి తనపై ప్రేమున్నా పిరికితనంతో ధైర్యం చేయలేకపోతున్నాడు. తనే అతన్ని పురుగొలిపి పెళ్లిపేట్ల మీదకి చేరిస్తే మహా చక్కగా 3 ముళ్ళు వేసి తనని భారీగా స్వీకరిస్తాడు అని పొంగిపోతూ అతని గుండెల్లో తలదాచుకుంది చందన. చందన, చాలా చీకటి పడింది, దయచేసి వెళ్ళు అన్నాడు లేవదీస్తూ. అలాగే, మరి నేను రేపొస్తాను అంటూ లేచింది. సరేనంటూ తలూపి ఆమెను వీధిదాకా సాగనంపాడు. ఆమె కనుమరుగయ్యేదాకా చూసి తలుపు గడి వేసుకుని తటాలన మంచం మీద వాలిపోయాడు. చందన, నా హృదయేశ్వరి,
ఎంత చెప్పినా నీ మనసు నా మీద నుంచి మరలించలేకపోతున్నాను. నీకు నాపై గల ప్రేమానురాగాలకు పరవశించినా చేజేతులా నీ బ్రతుకును కష్టాలు పాలు చేసుకుంటున్నందుకు విచారించనా? ఉన్న ఒక్క హృదయము నీకు నిన్ను చూసిన ప్రథమ వీక్షణలోనే అర్పించానని నీకు నేను విప్పి చెప్పలేను. చెప్పి నిన్ను నాతో వివాహానికి మరింత ప్రేరణ కలిగించలేను. ఏ విధంగానూ నిన్ను సుఖపెట్టలేనని తెలిసి నీతో జీవితాంతం కలిసుండే వివాహ బంధంలో ఇరుక్కుని నేను ఖేదపడ్డం, నిన్ను బాధించడం ప్రేమించే వ్యక్తి చేయకూడని పని. నువ్వు చిన్నదానివి, నీకు లోకం పోకడ తెలీదు. పసిపాపలాంటి నీ నిర్మల చిత్తంలో కల్మషరహితమైన నీ ప్రణయవాహిని పొందడానికి ఎలాంటి అర్హత నాకు లేదు అంటూ దిండును కౌగిలించుకుని చాలాసేపు చిన్నపిల్లాళ్ల రోదించాడు చంద్రమౌళి. సరిగ్గా అదే సమయంలో తనింట్లో ఎంతో ప్రశాంతంగా నిద్రపోతుంది చందన. తను గట్టిగా పట్టుబడితే మౌళి తనని పెళ్లాడి తీరతాడు. ఆ పైన అతని అపార ప్రేమ వాహినిలో తను పరవశించిపోతుంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలో ఉండే ఆనందం, అనుభూతి ఎవరికీ అర్థం కాదు. అందుకే దమయంతి అన్ని కష్టాలు కోర్చి నిషాదరాజును చేపట్టింది. రుక్మిణి కృష్ణుని పొందింది అనుకుంటూ ఆనంద తరంగంలో ఊగులాడుతూ తీపి కలలతో నిద్రపోయింది. తెల్లవారింది. చక్కగా ముస్తాబయ్యి తన దగ్గరున్న డబ్బంతా లెక్క తీసుకుని చంద్రమౌళి సందర్శనానికి వెళ్ళింది. ఆమె వెళ్ళి షాక్ తిన్నట్టు అలాగే ఉండిపోయింది. తలుపుకు తాళంతో పాటు దానికొక కాగితం గుచ్చుంది. డియర్ చందన, నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నాను. నా కోసం నువ్వు వెతకద్దు, బాధపడద్దు. ఈ జీవితంలో నేను నీకు కనిపించను. మౌళి. వణికే చేతులతో అది చదివి కూలిపోయింది. కళ్ళంబడి జాలువారే కన్నింటిని కూడా తుడుచుకునేందుకు శక్తి లేక కళ్ళు బైర్లు కమ్మి లోకమంతా చీకటైపోగా అక్కడే చతికిలి పడిపోయింది. మౌళి, ఎంత పనిచేశావు! చివరికి నీ నిర్ణయం ఇలా మారిపోయిందన్నమాట. మరీ నీకంత పిరికితనమా అనుకుంటూ అక్కడే ఏడ్చింది. దారిని పోయేవాళ్లు ఆమెనే విడ్డూరంగా చూస్తూ వెళుతుంటే ఆ తాళంకేసి ఒకసారి చూసి విషణ్ణ హృదయంతో తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి ఏడుస్తూ వచ్చిన ముద్దుల కూతురు ఒళ్ళెరగని జ్వరంతో 15 రోజులు మంచం పట్టేసరికి హడలిపోయారు సుశీల, జగన్నాథరావు. జ్వరం నార్మల్కొచ్చేసరికి 15 రోజులు పట్టింది. నార్మల్కొచ్చి పథ్యం తీసుకునేసరికి మరో 4 రోజులు పట్టింది. ఆమె కళ్ల ముందు నిరంతరం పరిభ్రమించేది చంద్రమౌళి రూపం. మౌళి, నువ్వు నన్నెందుకు మోసం చేశావు అంటూ దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది. ఈ మగవారెంత చతురులు! ప్రేమించినట్టే కబుర్లు చెప్పి చివరికి పెళ్లి మాట ఎత్తేసరికి అనేక రకాల సాకులు చెప్పి చక్కగా తప్పుకుంటారు. చివరికి చంద్రమౌళి కూడా అందుకేమీ తీసిపోని విధంగానే ప్రవర్తించాడు. తన ప్రేమని, తన అనురాగాన్ని తృణప్రాయంగానే విసర్జించి తప్పుకున్నాడు. ఆడవారంటే, అందులో ఆరాధించే యువతి అంటే అందరికీ లోకువే అనుకుంది ఆవేదనగా. ఆమెకు శారీరకంగా స్వస్థత చేకూరినా మానసికంగా స్వాస్థ్యం చిక్కలేదు. చలాకీగా చురుకుగా తిరిగే ఆమె గంభీరంగా మారిపోయింది. చిలిపిగా నవ్వే పెదవులపై చిరునవ్వు మాయమైంది. కొంటిగా చూసే ఆమె వినీల విశాల నేత్రాల్లో బాధారేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడు పరీక్షకి వెళ్ళొద్దులేమ్మా అన్నాడు జగన్నాథరావు. ముందు అలాగే అనుకున్నా, ఆ తర్వాత వచ్చినంతవరకే రాయొచ్చు అనుకుని పర్వాలేదులేనన్నా, ఆర్డినరీగానైనా పాస్ అవ్వపోను అని పరీక్షకు వెళ్ళింది. మనోవ్యధతో చిక్కిశల్యమైన చందనని చూస్తే చంద్రమౌళి హృదయం ఎంతగా గాయపడేదో ఆమెకు ఊహకందని విషయం. ఆమెకొచ్చినవే రాసొచ్చింది. సెలవులు కనుక ఖాళీగానే ఇంట్లో ఉండిపోవడంతో ఆలోచనలు మళ్లీ మౌళి మీదకే మరలేవి. తరచి అడగకపోయినా కూతురి దిగులుకు చంద్రమౌళి కారణమేమో అన్న ఊహ జగన్నాథరావుకు, సుశీలకు కలగకపోలేదు. కాలచక్రంలో మరో 3 నెలలు గడిచాయి. అన్ని గాయాలకు కాలమే మంచి మందు కనుక కాస్త మరుగున పడిపోతున్నాడు చంద్రమౌళి. ఆ రోజు జగన్నాథరావు, చందన బయట వరండాలో కూర్చుని అప్పుడే వచ్చిన పరీక్షా ఫలితాలు చూస్తున్నారు. చందన ఆమె అన్నట్టుగానే ఆర్డినరీగానే పాస్ అయింది. అందుకు చాలా సంతోషించారంతా. గబగబా వంట మనిషి స్వీటు చేయమని పురమాయించి వంటగదిలోంచి బయటపడుతూ తను అక్కడే కూర్చుంది సుశీలమ్మ. ఇంతలో బయట గేటు తోసుకుని ఓ 25 ఏళ్ల యువకుడు రావడం గమనించి రావోయ్ రా అంటూ బ్రహ్మానందంగా ఆహ్వానించాడు జగన్నాథరావు. ఆకర్షణీయమైన విగ్రహం, చామన ఛాయ కంటే ఓ డిగ్రీ ఎక్కువ ఎర్రదనంతో, ఒడ్డు పొడవుతో మంచి బలంగా ఉన్న అతన్ని ఒక్క క్షణం పరిశీలనగా చూసింది చందన.
అతనొచ్చి జగన్నాథరావు చూపించిన కుర్చీలో కూర్చున్నాడు. ఇతను మా పార్ట్నర్ విశ్వనాథం గారి అబ్బాయి, పేరు విమలాకర్. ఇతను బీటెక్ పాస్ అయి అమెరికాలో ఏడాది ట్రైనింగ్ అయి వచ్చాడు. ఇతను నేను వీళ్ల నాన్నగారు కలిసి రేపు 6వ తారీఖున కొత్తగా కంపెనీ పెడుతున్నాం. వీళ్ల నాన్నగారు కూడా ఈ ఊళ్ళోనే ఉంటారు, గాంధీనగర్లో అంటూ పరిచయం చేశాడు. విమలాకర్ నమస్కారం చేశాడు. ఈమె మా అమ్మాయి చందన, ఈరోజే బిఏ పాస్ అయినట్టు పేపర్లో పడింది అంటూ పరిచయం చేశాడు కూతుర్ని. అతనికి నమస్కరించింది చందన. సుశీలమ్మ కూడా పరిచయం చేశాక లోపలికి వెళ్ళింది. గబగబా కాఫీలు టిఫిన్లు అన్నీ వచ్చేశాయి. విమలాకర్ వీలైనప్పుడల్లా చందననే పరిశీలనగా చూడడం ఎవరూ గమనించలేదు. అబ్బా, ఎంత అందంగా ఉంది, మనిషికి తగినట్టే పేరు కూడా, చందన, వెరీ స్వీట్ నేమ్ అనుకున్నాడు. చందన అసలేవీ పట్టించుకోలేదు. కాఫీ తాగడం పూర్తి చేసి నేను వెళ్ళొస్తాను అంటూ లేచాడు విమలాకర్. ఈ పూట భోజనానికుండు అన్నాడు జగన్నాథరావు. మరోసారి వస్తాను అంటూ నవ్వుతూనే జవాబిచ్చి, మిస్ చందన, మీకు కంగ్రాచులేషన్స్ అన్నాడు చొరవగా. ఎందుకు అని అడిగింది. పరీక్ష ఫెయిల్ కానందుకు. ఆ మాటకు నవ్వింది చందన. థ్యాంక్స్ అని జవాబిచ్చి లేచి నిలబడింది. వస్తానండి అంటూ మరోసారి నమస్కరించి గబగబా బయటికి నడిచాడు విమలాకర్. 6వ తారీఖు దగ్గర పడుతోంది. ఆ హడావిడిలో తిరగడం సరిపోతుంది జగన్నాథరావుకి. విమలాకర్ మళ్లీ రానేలేదు అనుకుంది ఆ రోజు తలదూకుంటూ. ఆమె మనసు గ్రహించినట్టే ఆ సాయంత్రం 6 గంటలకి పూలు స్వీట్సు తీసుకుని స్కూటర్ మీద వచ్చేశాడు విమలాకర్. అప్పుడే డాబా మీద పచార్లు చేసి కిందకి దిగొచ్చింది చందన. హలో చందనాదేవి. అతని మాటకు ఉలిక్కిపడి వెంటనే గుర్తించి రండి అంటూ ఆహ్వానించింది లోపలికి. తను తెచ్చినవి ఆమె చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని అడిగింది చందన. ఎందుకేముందండి, ఆడపిల్ల దగ్గరకొస్తూ చేతులు జాడించుకుంటూ రారండి ఎవరూను అన్నాడు నవ్వుతూ. చందన మరేం మాట్లాడకుండా పూల పొట్లం విప్పి టేబుల్ మీదుంచి స్వీట్స్ తీసుకెళ్లి తల్లికిచ్చి అతనొచ్చినట్లు చెప్పింది. సుశీలమ్మ ముఖం ఇంతయ్యి గబగబా వచ్చి విమలాకర్ని పలకరించి వెంటనే అప్పటికప్పుడు ఉప్మా తయారు చేయించి పెట్టింది అతనికి. ఈలోగా పువ్వులు కట్టి మాల కొంచెం తుంపి తల్లికిచ్చి మిగిలింది తను తల్లో పెట్టుకుంది చందన. చందన, రేపు ఉదయం 6 గంటలకి మన కంపెనీ ప్రారంభోత్సవం. దానికి నువ్వు మీ అమ్మగారు అంతా రండి అన్నాడు విమలాకర్. మా నాన్నగారు రమ్మని చెప్పలేదు. చెబుతారులే రాత్రికి. ముందు నేను చెబుతున్నాను కదా, ఆ తర్వాత మా వాళ్ళు కూడా వస్తారు, అంతా పరిచయం చేసుకోవచ్చు. అలాగేనన్నట్లు తల ఊపింది చందన. అతను కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి తను వెళ్ళిపోయాడు. మరో గంటకొచ్చాడు జగన్నాథరావు. భోజనాల దగ్గర సుశీలమ్మ భర్తకి చెప్పింది విమలాకర్ సంగతి. ఆ అబ్బాయికి అన్నీ తెలిసే, అమెరికా కూడా వెళ్ళొచ్చాడేమో, అన్నీ తెలుసుననుకో. నాకు తట్టనే లేదు మిమ్మల్ని తీసుకెళ్లాలని. మీరు కూడా రండి, అంతా కారులో వెళదాం. పెందరాడే తయారైతే సరి అంటూ ఓ అరగంట విమలాకర్ని గురించి ముచ్చటించుకుంటూ భోజనం గంటకి పూర్తి చేశారు. చందన అన్నీ వినడం తప్ప మరేమీ కల్పించుకోలేదు. ఏది ఏమైనా తల్లికి తండ్రికి విమలాకర్ బాగా నచ్చాడు అని అనుకుంది. ఆ మర్నాడు వైలెట్ రంగు పట్టుచీర, చేతులకు రాళ్లగాజులు, ఎడమ చేతికి రాళ్లు పొదిగిన రిస్టువాచి, మెడలో నవరత్నాలతో తయారు చేసిన నెక్లెస్సు ధరించి కారులో దిగిన చందనని చూసి అట్టే నిలబడిపోయాడు విమలాకర్. ఆమె సౌందర్యానికి అతడు ముగ్ధుడయ్యాడని అతని ముఖమే చెబుతోంది. లోపల ఓ పక్కగా వేసిన షామియానా కింద కుర్చీలో కూర్చున్నారు విశ్వనాథం, ఆయన భార్య మీనాక్షి. కారు దిగిన జగన్నాథరావు భార్యని కూతుర్ని వెంటబెట్టుకుని తిన్నగా అక్కడికే వచ్చాడు. వాళ్ల వెనకే విమలాకర్. ఫుల్ సూట్లో ఉన్న విమలాకర్ కన్నె మనసుల్ని గిలిగింతలు పెట్టేటట్టే ఉన్నాడు అనుకుంది చందన. ఒక్క క్షణం అతని రూపం ఆమెలో సంచలనాన్ని కలిగించింది. విశ్వనాథానికి మీనాక్షికి తన భార్యని చందనని పరిచయం చేశాడు జగన్నాథరావు. చందనని చూసి మీనాక్షమ్మ మహదానందపడింది. మీ అమ్మాయిని చిదిపి దీపం పెట్టుకోవచ్చు అంది బొగ్గలు పుణుకుతూ. ఆ మాటకి చాలా గర్వపడింది సుశీలమ్మ. క్షణంలో ఆహుతులతో నిండిపోయింది. జిల్లా కలెక్టర్ శ్రీ వేణుమాధవ్ విమల ఎంటర్ప్రైజెస్కి ప్రారంభోత్సవం చేశారు. అనుకున్నవన్నీ సలక్షణంగా జరిగిపోవడంతో అందరికీ సంతృప్తికరంగానే ఉంది. విశ్వనాథం దంపతులు సుశీలమ్మను చందనను తమ ఇంటికి రమ్మని పదే పదే ఆహ్వానించి ఇంటికి తిరుగుముఖం పట్టారు. విమలాకర్ పనుందంటూ అక్కడే ఆగిపోయాడు. చందన, సాయంత్రం పిక్చర్కి వెళదామా అని అడిగాడు.
ఏమో చెప్పలేను. మీరు మా ఇంటికి రండి. వెళ్ళాలనిపిస్తే వస్తాను, లేకపోతే కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు అంది చిరునవ్వు నవ్వుతూ. మొత్తానికి నువ్వు గడుసుదానివి అంటూ నవ్వాడు విమలాకర్. నన్ను గడుసుదాని అన్నవారు మీరొక్కరే అని జవాబిచ్చి వెళ్ళిపోయింది చందన. ఆ సాయంత్రం 5:30కొచ్చాడు విమలాకర్. అప్పటికి చక్కగా ముస్తాబయ్యుంది చందన. ఎలా ఉంది చందనగారి మూడ్ అని అడిగాడు కూర్చుంటూ. బ్రహ్మాండంగా ఉంది. అయితే సినిమాకి వచ్చేటట్టేనా? వచ్చేటట్టే అంది నవ్వుతూ. అయితే దయచేయండి తల్లితో చెప్పి బయటకొచ్చింది చందన. కారు బయట రెడీగా ఉంది, పదండి అంది డోర్ తీస్తూ. బాగానే ఉంది, మరి నా మోటార్ బైక్ మాట? అది లోపల పెట్టండి, సినిమా నుంచి వచ్చాక దాని మీద మీరింటికి వెళ్ళొచ్చు అంది. విమలాకర్ కాస్త నిరాశపడ్డాడు. చక్కగా స్కూటర్ మీద ఎక్కించుకుని వెళితే బాగుంటుంది అనుకుంటూ గాలిలో తేలిపోతూ వచ్చినందుకు అది కాస్త ఒమ్మయ్యేసరికి గాలి తీసిన బెలూన్లా తయారయ్యాడు విమలాకర్. అయినా బయటపడలేదు. ఆమె చెప్పినట్టు ఒక పక్క దాన్ని పార్క్ చేసి ఆమెతో కలిసి కారులో ఎక్కాడు. అలా వెళ్లే ఆ ఇద్దరినీ చూసి ముచ్చట పడింది సుశీలమ్మ. ఈడు జోడు చక్కగా కుదిరింది అనుకుంది సంబరంగా. ఏ థియేటర్కి? కారు స్టార్ట్ చేస్తూ అడిగాడు డ్రైవర్. ఊర్వశికి. క్షణంలో కారు అటువైపు పరుగు తీసింది. డ్రైవరే వెళ్లి 2 టిక్కెట్లు తెచ్చిచ్చాడు. ఆ పక్కనే కదూ రాధా థియేటర్. ఆ థియేటర్లో తొలి ప్రేమను చూరగొన్న చంద్రమౌళి సరసన కూర్చుని ఆనాడు సినిమా చూసింది. ఉద్వేగ ఆనందాలు, ఏవో తెలియని గిలిగింతలు ఆనాడు తనని పట్టి ఊపేశాయి. ఈనాడు అతను అడ్రస్ కూడా లేకుండా మాయమయ్యాడు. ప్రేమించలేని వ్యక్తిని తను ఆరాధించి తను మనసు పాడు చేసుకుని నానా బాధ పడిందే కాని అతనికేం, అతను హాయిగా తప్పుకొన్నాడు అనుకుంది కళ్ళు చెమ్మగిల్లగా. చందన పక్కగా కూర్చుని సినిమా చూస్తున్నంతసేపు విమలాకర్ గుండె డబుల్ స్పీడుతో కొట్టుకుంటూనే ఉంది. ఈమె తనని ప్రేమించి తన అర్ధంగా అయితే తనకింక కావలసిందేముంది అనుకున్నాడు మనసులో. ఇంటర్వెల్లో ఆమె వద్దు వద్దంటున్న కేకులు, సమోసాలు, టీలు, పాప్కార్న్లు బలవంతంగానే ఇప్పించాడు. చంద్రమౌళిని తలచుకుంటూ బాధపడుతూ ఏమంతా ఆనందించలేదు చందన. కానీ అందమైన అమ్మాయి సరసన కూర్చుని ఎంత ఆనందించగలడో అంత ఆనందాన్ని అనుభవించాడు విమలాకర్. సినిమా పూర్తయింది. కారులో ఇంటికొచ్చారు. జగన్నాథరావు, సుశీల వేళ కోసమే కనిపెట్టుకుని ఉన్నారు. రావోయ్, నువ్వు కూడా భోజనం చేద్దువు గాని అని అన్నాడు జగన్నాథరావు. ముందు మొహమాట పడ్డాడు విమలాకర్. కానీ ఆ తర్వాత సుశీలమ్మ కూడా బలవంతం పెట్టడంతో చందన కూడా భోజనం చేయడానికి పెద్ద బెట్టు చేస్తారేమిటి అని అడిగేసరికి ఇంకా కిక్కురు మనలేదు విమలాకర్. వెంటనే జగన్నాథరావు వెనకే వచ్చాడు డైనింగ్ టేబుల్ దగ్గరికి. ఈయనకి డబుల్ డోస్ ఇవ్వాల్సిందేనన్న, తినలేని బాబోయ్ అన్న ఇంటర్వెల్లో నా ప్రాణం తీశారు అవి ఇవి కొని. దాంతో ముందు నా ఆకలి కాస్త చచ్చూరుకుంది. చందన మాటలకి నవ్వాడు విమలాకర్. మీ అమ్మాయి మహా పొదుపురు అనుకుంటాను. అసలు కడుపు నిండా అన్నం తింటుందో లేదో గాని ఏది కొనబోయినా వద్దు వద్దు అండమే అన్నాడు ఏదో కంప్లైంట్ చేస్తున్నట్టు. ఈ ఇద్దరి వాదన వింటూ పక్కపక్క నవ్వాడు జగన్నాథరావు. నువ్వు ఏమన్నా లాభం లేదోయ్, చందన్ అన్నట్టు నువ్వు 2 కంచాల అన్నం తినవలసిందే అన్నాడు తేల్చేస్తున్నట్టు. మీ అమ్మాయిని మరీ అంత సమర్థించకూడదండి అన్నాడు విమలాకర్ ఓరగా చందన కేసి చూసి. చందన అది గమనించి, మీ కోరచూపులు కోపతాపాలు నా మీద పనిచేయవు, అసలే నా పేరు చందన అంది నవ్వుతూ. ఆ మాటకి విమలాకర్ నవ్వి ఇంకా మెజారిటీ అటే ఉందని గ్రహించి తన దృష్టంతా భోజనం మీద కేంద్రీకరించాడు. పదార్థాలు బాగా రుచిగా ఉండడంతో అతను రోజు కంటే ఎక్కువే తిన్నాడని చెప్పాలి. ఇంక సెలవు చందనాదేవి, నీతో సినిమాకొచ్చి సింపుల్గా టీతోనే సరిపెడతాను, లేదా గుమ్మంలోనే నిన్ను దింపి పారిపోతాను గాని లోపలికొచ్చి ఇలా ఆయాసపడను అన్నాడు నవ్వుతూ. మరేం పర్వాలేదు, చక్కగా నడిచి వెళ్ళండి, మీ ఇంటికి చక్కగా అరుగుతుంది అంది కొంటెగా. చివరికి ఆ పని చేశాడు విమలాకర్. అతన్ని చూసి నవ్వుకుంటూ బయట గేటు వేసి లోపలికి వెళ్ళిపోయింది చందన. గుంటూరు బ్రాడీపేటలో ఒంటరిగా నడిచి వెళుతున్నాడు చంద్రమౌళి. గెడ్డం పెరిగిపోయి, బట్టలు మాసిపోయి, ముఖమంతా పీకుపోయి అచ్చం జంగం దేవరలానే ఉన్నాడు. అతని కళ్ల ముందు చందన ప్రత్యక్షమవుతూ మాయమవుతోంది. కలవారి అమ్మాయి తనలాంటి దౌర్భాగ్యుడితో జీవితం పంచుకుంటానంటూ ముందుకొస్తుంటే తన బ్రతుకేమిటో తనకు తెలిసినా తను అందుకు తలవగ్గలేక ఆమె భావి జీవితం కల్లోలితం కాకూడదని, పేదరికంలో మగ్గిపోకూడదని ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తను రాత్రికి రాత్రే ఈ గుంటూరు వచ్చేశాడు. చేసే ఉద్యోగం, చెప్పే ప్రైవేట్లు అన్నీ ఒక్కసారే మానేయడంతో
ముక్కు ముఖం ఎరగని తను ఆ ఊళ్ళో ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడుతూ ఒక హోటల్లో సర్వర్గా చేరాడు. ఇక్కడ తిండికి లోపం లేదు, కానీ మనసే వేదన జ్వాలల మధ్య దహించుకుపోతోంది. చందన రూపం, చందన మాటలు, ఆమె అనురాగం ఆ మండే మంటకు తాపోపశమనం. ఒక పక్షి జంట ఎడబాటు రామాయణ మహాకావ్యానికి నాందైనట్టు ఆ బాధానెల హృదయంతో చందన మీద ప్రేమనంతా రంగరించుకుంటూ అతను ఒక నవల రాయసాగాడు. ఇది ఏ పత్రికలోనైనా సీరియల్గా వస్తే చందన చదువుకుంటే, తన ప్రేమని, తన హృదయాన్ని అర్థం చేసుకుంటే, తన పట్ల జాలి సానుభూతి అలాగే ఉండిపోతే చాలు అనుకుంటూ కళ్లల్లో నిద్ర కూరుకొస్తున్న రాత్రులు కూర్చుని రాయడం ప్రారంభించాడు చంద్రమౌళి. అసలే అతని ఆరోగ్యం అంతంత మాత్రం. పగలు శ్రమ అధికం. రాత్రి 10 దాకా ఆ హోటల్లో పనిచేస్తూనే ఉండాలి. 11 గంటలకి సద్దుమణిగితే అప్పుడు రాయబోతే నిద్రాదేవి తనని ఆహ్వానిస్తూ ఉంటుంది. అయినా సరేనన్నట్టు కళ్ళు తుడుచుకుంటూ రాయసాగాడు. అయితే ఇవన్నీ చందనకు తెలియవు. అతను తనని మోసగించాడనే ఆమె బాధ. అది పైకి చెప్పుకోలేదు. నీరజ ఎంఏ చదవడానికి నాగార్జున యూనివర్సిటీకి గుంటూరు వెళ్ళింది. అప్పుడప్పుడు లెటర్స్ రాస్తూ ఉంటుంది. అయితే చంద్రమౌళి అక్కడే ఉన్నట్టు ఆమెకు కూడా తెలీదు. గుమ్మంలో కారాగితే ఎవరా అన్నట్టు తలుపు తీసింది చందన. విమలాకర్. హలో చందన, ఎలా ఉంది మా కారు అంటూ బూట్లు టకటకలాడించుకుంటూ వచ్చాడు లోపలికి. గ్రాండ్గా ఉంది, మీ సెలక్షన్ అద్భుతం అంటూ కారు దగ్గరికి నడిచింది. పిస్తా కలర్లో కారు చాలా బాగుంది. ఎప్పుడు కొన్నారు అంది పట్టి చూస్తూ. ఈరోజే. మరి కొత్త కారులో అలా షికారుకు వెళదాం, వస్తావా? ఎందాక? నీ ఇష్టం. సినిమాకైనా సరే, లేదా అలా బ్యారేజ్కైనా సరే. బ్యారేజ్కే వెళదాం అంటూ ఆగి, ముందు మీరు కూర్చోండి, రండి, కాఫీ తీసుకున్నాక అప్పుడు వెళ్ళొచ్చు అంటూ మళ్ళీ తన వెనకే తీసుకొచ్చింది. అమ్మా, ఫ్లాస్క్లో కాఫీ ఉంది కదూ, విమలాకర్ గారు వచ్చారు, కాస్త కప్పులో పోసి పంపించు వంటవాడి చేత. కూతురి మాట పూర్తి కాకుండానే, చాలే వంటవాడివ్వడమేమిటి, నువ్వే ఇచ్చిరా, డబ్బాలో జంతుకులున్నాయి, అవి కూడా పెట్టు. మళ్ళీ కిక్కురు మనలేదు చందన. తల్లిగారి ఆజ్ఞ ప్రకారం ఆ 2 అలాగే తీసుకెళ్లి అతనికిచ్చి, మీరు నములుతూ ఉండండి, నేను డ్రెస్ మార్చుకుని వస్తాను అంది లోపలికి వెళుతూ. 10 నిమిషాల్లో తయారై వచ్చింది. ఇద్దరూ బయలుదేరి బ్యారేజీకి వచ్చారు. ఎవరూ లేనంత దూరం వెళ్లి అక్కడ ఒక లాకు దగ్గర ఆగారు. మెల్లని గాలి కృష్ణానది చల్లదనాన్ని నింపుకొని చిన్నగా పలకరించింది. కింద నీళ్లలోకి తొంగి చూసింది చందన. మర్మర ధ్వనులతో మహోత్సాహంగా సాగిపోతోంది కృష్ణవేణి, తన ప్రియుని ఒడిలో కలిసి కరిగి ధన్యతనొందాలన్న ఆతృతతో. నింగిన ముత్యాల్లా మెరుస్తున్నాయి నక్షత్రాలు. పంచమి చంద్రుడు పల్చగా కనిపిస్తూ మందహాసం చేస్తున్నాడు. ఎత్తైన ఇంద్రకీలాద్రి గంభీరంగా చూస్తోంది. ఇటు సీతానగరం కొండ ఏదో అజ్ఞాత సందేశాన్ని అందిస్తోంది. వీటినన్నింటినీ చూస్తూ వర్ణించలేని అనుభూతులకు లోనవుతోంది ఆమె మృదు హృదయం. ఆమె నీళ్లను పరిసరాలను చూస్తుంటే ఆమెలో అందాలను తనివితేరా చూస్తున్నాడు చేతులు కట్టుకుని నిలబడ్డ విమలాకర్. పొట్టిగా ఒత్తుగా నొక్కులు తిరిగిన జుట్టు 2 జడలు అల్లుకుంది. గాలికి ఆ ముంగురులన్నీ చెదరి ఆమె ముఖాన్ని కప్పేస్తుంటే సన్నని మేఘ శకలాల మధ్యున్న చంద్రబింబంలా మెరిసిపోతోంది ఆమె ముఖం. పలచని పెదవులు చేసే లాస్యం ఎంతో సమ్మోహనకరంగా ఉంది. శంఖం వంటి మెడను ముద్దు పెట్టుకున్న ముత్యాల గొలుసు, పొడవుకు తగిన లావుతో అందంగా మలిచిన ఆమె మంగళ విగ్రహాన్ని చూస్తున్న కొద్దీ వివసుడైపోతున్నాడు విమలాకర్. లక్ష్మి, సరస్వతి, పార్వతులందరినీ కలుపుకు పుట్టింది అపరంజి బొమ్మ అనుకున్నాడు. చల్లగాలికి కొద్దిగా వణికింది చందన. బ్యారేజ్ మీద లైట్లు నదీ జలాలపై ప్రసరించి వింతగా మెరుస్తున్నాయి నీళ్లన్నీ. చందన మొత్తుగా పిలిచాడు విమలాకర్. ఆ కంఠానికి విచలితురాలైంది చందన. ఏంటన్నట్టు చూసింది. ఆ చూపుతో చిత్తైన విమలాకర్ ఇంకా ఆగలేక ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. చందన మెల్లగా అతని చెయ్యి తొలగించుకోబోయింది. చందన, మనం పెళ్లి చేసుకుందాం, నీకిష్టమేనా? ఆ మాటకి ఉలిక్కి పడింది చందన. చటుక్కున ఏమీ అనలేక తల ఉంచుకుంది. నువ్వలా తల ఉంచుకుంటే కాదు చందన, నాకు జవాబు కావాలి అంటూ మెల్లగా ఆమె గెడ్డం పైకి ఎత్తాడు. అతని చూపులో చూపు కలపలేక తల ఉంచుకుంది. ఇక్కడికిక్కడ చెప్పమంటే ఏం చెప్పను? పోనీ ఆలోచించుకుని రేపు చెప్పు. అలాగే అన్నట్టు తల ఊపింది. మీ అమ్మగారికి నాన్నగారికి నువ్వంటే బాగా ఇష్టం, మీ వాళ్ళకి నేనంటే అభిమానమే. మరి మనం కూడా మన మనసులు విప్పి చెప్పుకుంటే బాగుంటుంది.
రేపు చెబుతాను అన్నానుగా. అది నాకు అనుకూలంగా ఉండాలని ఆశిస్తున్నాను అని ఆగి అటు ఇటు చూసి మెల్లగా ఆమె తలను 2 చేతులతో పట్టుకుని 2 బుగ్గల మీద గబగబా 2 ముద్దులు పెట్టుకున్నాడు ఆవేశంగా. చందన ఎర్రమందారంలా అయిపోయింది. ఎవరన్నా చూస్తారు, ఏంటి అంత చొరవ అంది చిరుకోపంగా. చూస్తే చూసారులే, ఏమైనా నేను నిన్ను పెళ్లి చేసుకునే తీరతాను. నాకిష్టం లేకపోయినానా? ఆ మాటలకి చిన్నబుచ్చుకున్నాడు విమలాకర్. ఇష్టం లేకపోతే బలవంతం చేయనులే అంటూ కారుకేసి నడవసాగాడు. కిన్న వదనంతో ఉన్న అతన్ని చూసేసరికి ఆమె మనసంతా కరుణతో నిండిపోయింది. పాపం, ఇతను తనని గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఇతని ప్రేమను తను తృణీకరిస్తే దేవదాసులా మారిపోడు కదూ అనుకుంటూ భయపడింది. ఎక్కండి చందనాదేవి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపి నేను వెళతాను. ఆ మాటతో అతనికి బాగా కోపం వచ్చిందని కూడా గ్రహించింది చందన. మీకు ఆగ్రహం కూడా ఎక్కువేనన్నమాట. అయినా అలక ఆడవారికే అందం, మగవాడికొస్తే అందులో రంజు లేదు అంది నవ్వుతూ చందన. ఆ మాటకి కాస్త కోపం తగ్గిన విమలాకర్, కోపం 1%, బాధ మాత్రం 99% అన్నాడు కారు స్లోగా పోనిస్తూ. మొత్తానికి మీ వ్యాపార ధోరణి ఇక్కడ కూడా పోనించుకున్నారు కాదు. పర్సంటేజ్లో చెప్పి మీరు గొప్ప బిజినెస్ మ్యాన్ అని నిరూపించుకున్నారు అంది అతన్ని నవ్వించాలని. ఏమైతే ఏంలే అని ముభావంగా జవాబిచ్చాడు విమలాకర్. చందనతో ఏమీ మాట్లాడకుండానే ఇంటి దగ్గర దింపి లోపలికి రాకుండానే వెళ్ళిపోయాడు విమలాకర్. అది గమనించిన ముభావంగానే లోపలికొచ్చేసింది చందన.